హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే లేగడం కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఎందుకంటే చాలా పని ఉందండి ఈరోజైతే. నిన్న నైట్ అయితే అసలు ఏ పని చేయలేదండి. షాప్ నుంచి రావడం చాలా వీక్గా ఉన్నానమాట. చాలా నీరసంగా ఉంది. హెడేక్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంక ఇంట్లో పనులు అయితే ఏమీ చేయలేదండి అసలు. సామాన్లు తోమలేదు, బట్టలు ఆరేసి మడత పెట్టలేదు, ఏ పని ఇంకా చేయలేదన్నమాట. ఈవినింగ్ వచ్చాక రాగానే హెడేక్గా ఉందంటే మా వారు ఇంకా అప్పటికే రాలేదు, నేనే ఫస్ట్ వచ్చేసాను. రాగానే మా డాడీ అయితే టీ పెట్టిచ్చారు. మా వారు వస్తూ టిఫిన్ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకుని వచ్చారు. అది వేసుకొని ఇంకా పిల్లలను కూడా హోంవర్క్ కూడా చేయించలేకపోయానండి. ఇంకా అలా పడుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మార్నింగ్ లేస్తానా లేదా అనిపించింది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి, లైట్గా హెడేక్గా ఉందని చెప్పి ఇంకా మళ్ళీ లేవగానే అయితే టీ అయితే స్టార్ట్ చేసేసాను. టీ అయితే నాకు, మా అమ్మగారికి, మా వారికి అయితే పెడుతున్నాను. అమ్మ ఇంకా రారు కానీ పెట్టేసి ఉంచుతానమాట పక్కన. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే మా పాప గుడ్డు వండమ్మా అని చెప్పి అందండి. అందుకని ఎలాగో మొన్న రైతు బజార్ నుంచి అయితే గుడ్లు అట్ట తీసుకొచ్చారు కదండి, గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పి గుడ్లు అయితే వండుదామని గుడ్లు తీసాను. కిందకి పైకి అమ్మకి, డాడీకి, మాకు గుడ్లు అనమాట. ఇంకా ఉడకపెట్టి తినడానికి కూడా ఇంకా అన్ని కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. కుక్కర్లో అయితే వేయకూడదని చెప్పి మా వారు అంటున్నారండి, కానీ నాకైతే తెలీదు వేయచ్చో లేదో. కానీ గ్యాస్ అయితే ఎర్రగా వచ్చేస్తుంది మంట అని చెప్పేసి నేను కొంచెం సేవ్ అయ్యిద్ది కదా అన్నట్టుగా కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నానండి గుడ్లు అయితే. ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసానండి. పూరి తెప్పించాను అనమాట. ఎందుకంటే దోశ పిండి ఉంది కానీ అప్పుడే 4 రోజులు 5 రోజుల నుంచి రోజు అదే దోశ వేస్తున్నాను. సరే బోర్ కొడుతుంది అని చెప్పేసి మా వారైతే రోజు దోశే కదా అని చెప్పి పాపకు ఒక్కదానికి తీసుకొస్తానులే మనకు పూరి దోశ వేసుకుందామన్నారు. సరే అన్నాను. డికాషన్ అయితే పెట్టానండి. మరిగిన తర్వాత ఇక్కడ పాలు అయితే వేసేసుకుంటున్నా. ఈ పాలు అయితే సపరేట్గా ప్యాకెట్ అయితే తీసుకురాలేదండి. నైట్ పిల్లలు పాలు తాగుతారు కదా, ఇద్దరు పిల్లలు కూడా నైట్ డబ్బాతో పాలు తాగుతారు. పెద్ద పిల్ల కూడా గ్లాస్తో పట్టించడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ తనకి అలవాటు అవ్వట్లేదు. మార్నింగ్ పూట బూస్ట్ పాలు అయితే తాగిద్ది, కానీ ఈవినింగ్ పూట మాత్రం పడుకునే ముందు తాగితే మజ్జిగ అయినా తాగుతుంది కానీ పాలైతే గ్లాస్తో తాగి పడుకోదని, డబ్బాతో తాగి ఒక డబ్బా తాగి పడుకోవడం అనేది అలవాటు అనమాట. తనకి అలవాటు మానిపించడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదని. ఇంకా టీ అయితే మరుగుతూ ఉంటుంది. ఒక పక్క స్టవ్ మీద అది పెడుతున్నాను కదా అని చెప్పి పాపకైతే జడలు అయితే స్టార్ట్ చేశానండి. ఈ జడలు అయితే స్టార్టింగ్లో ఈ కుర్చీలు ఇలా పెట్టడం అయితే అస్సలు వచ్చేది కదండి. కానీ ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు, మనకి రాకపోతే ఎలాగని ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడైతే బాగా వస్తున్నాయండి. కుర్చీలు కూడా బాగా పెట్టేస్తున్నాను, ఫాస్ట్గా అయితే వేస్తున్నాను. వేస్తూ అలవాటు అయిపోయిద్ది అంటే ఇదేని అనుకుంటాను. ఇప్పుడైతే పర్వాలేదని కుర్చీలు అన్నీ పెట్టేసి నీట్గా పెడుతున్నాను అనమాట. ఫస్ట్లో అస్సలు వచ్చేది కాదని. ఇంకా టీ అయితే మరిగిపోయిందండి. టీ నేను, మా వారు అయితే వేసేసుకుంటున్నాము. మా అమ్మ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసానేమో అనుకొని చెప్పి టీ అయితే తీసేసానండి. ఇంకా నయం, నేను అసలు క్లాత్ అంటుకుపోదును. క్లాత్ స్టవ్ మీద పడిపోయింది కదండి, చూసుకోలేదు నేను, ఆపేసాను అనుకునేసి టీ వెంటనే తీసామంటే క్లాత్ దాని మీద పడిపోయింది. తీరా చూస్తే క్లాత్ రావట్లేదంటే స్టవ్ దానికి పట్టేసింది అనమాట క్లాత్. వెంటనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇదైతే టీ అయితే నేను ఎప్పుడు అదే గ్లాస్లో తాగుతాను. మా వారు అయితే చిన్న గ్లాస్లో తాగుతారు. టీ అనేది ఆస్వాదిస్తూ తాగాలి అని చెప్పి 2 times అలా తిరగబోసి ఇవ్వమంటారు. అందుకని మా వారికి అయితే అలా తిరగబోసి ఇస్తానండి టీ అయితే. ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకునే స్టవ్ అయితే ఖాళీ అయింది కదండి, అందుకని చెప్పి అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నానండి నేను. ఇంకా బియ్యం కడిగేసేసుకొని అన్నం అయితే పెట్టేస్తున్నాను. అన్నం ఒకటి అయితే కింద అమ్మ వండేసుకుంటా అన్నారని కింద ఎలాగో ఉన్నాయి కదా బియ్యం, నేను వండేస్తానులే, కర్రీ ఎలాగో వండుతున్నావు కదా అని చెప్పి అన్నారనమాట. అందుకే వండేస్తున్నాను. ఈ లోపల మా వారు అయితే పాపకైతే స్నానం చేయించేస్తున్నారని పాపకైతే స్నానం చేయించేశారండి. ఇంక నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట. నేను స్నానం చేపిస్తానంటే వద్దు నానే చేయించాలి అంటదండి. రోజు మా వారే చేపిస్తారనమాట స్నానం. చిన్న పాపకైతే నేనే చేయించాలి. చిన్న పాప అయితే అస్సలు వెళ్ళదు, ఎక్కువ నాతో ఉంటుంది. ఇంకా బొట్టు అది పెట్టేసిన తర్వాత పువ్వులు అయితే అడిగిందండి నిన్న మా పాప. పువ్వులు కావాలమ్మా అని అడిగితే ఇంకా వాళ్ళ నాన్నైతే తీసుకొచ్చారని మూర తీసుకొస్తే సగం పూలు చిన్నపిల్లలిద్దరికి పెట్టి సగం పూలు మా అమ్మకు కూడా చాలా ఇష్టమండి మల్లెపూలు అంటే. ఇద్దాం కదా అనుకుంటే ఒక పక్క పెడితే ఇటుపక్క కూడా పెట్టమ్మా అనిందని. సరే అని చెప్పేసి అడిగింది కదా అని చెప్పి ఇంక అటుపక్క కూడా పెట్టేశాను.
ఇంకా సాక్స్లు వేసి అన్నీ వేసేస్తుంటే మా పాప నవ్వుకుంటుందండి, ఎందుకనేది నాకు తెలీదు. ఏ అమ్మ అంటే ఏం కాదమ్మా అంటుంది. పాపనైతే రెడీ చేశానండి, ఇంకా స్కూల్కి అయితే పంపించడమే. పాప అయితే ఒక పూరీ తినిందండి, పూరీ తినింది, ప్లస్ మళ్ళీ కొంచెం దోశ తినిందని. అది దోశ మీద గుడ్డు వేసానండి, అందుకని చెప్పేసి అయితే తినిందనమాట. గుడ్డు తినింది. పూరీ కంటే ఎక్కువ పూరీ బోర్ కొట్టిద్దేమో అని చెప్పి మా వారు ఆలోచించి దోశ తీసుకొచ్చారనమాట. ఇంకా మా పాప ఏం చేసిందంటే పూరీ చిన్న ముక్క తిని దోశ అయితే తినిందని. ఇంకా గుడ్డు అయితే ఇప్పుడు గుడ్డు వద్దంది, బూస్ట్ పాలు అడిగితే బూస్ట్ పాలు కూడా వద్దనేసిందని. అందుకని చెప్పేసి గుడ్డు అయితే నేను పిల్లలు ఇంకా టిఫిన్ తింటారు కదా స్కూల్లో, చిన్న పిల్లలు కొంతమంది స్కూల్లో తెచ్చుకొని తింటున్నారు. అలా వాళ్ళతో పాటు మళ్ళీ గుడ్డు తినిద్దిలే అని చెప్పేసి సరే తీసుకెళ్ళని చెప్పి బాక్స్లో అయితే పెట్టిస్తున్నాను. సొన అయితే వేయట్లేదండి, ఎందుకంటే మా పాప ఇంట్లో ఉంటే సొనేస్తాను, కానీ స్కూల్లో అది స్మాష్ చేసేసుకుంటుందండి. నార్మల్గా తినదు, అదేంటో పిసికేసి స్మాష్ చేసేసుకొని అలా అన్నంలాగా ముద్దలా కలుపుకొని తింటుందని తనకు అలా అలవాటు అనమాట. స్కూల్లో అయితే మొత్తం డ్రెస్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పి అది పెట్టకుండా ఓన్లీ పైన గుడ్డు వైట్దే పెట్టేసి పంపిస్తున్నాను. నేను స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు పాప అయితే. ఇంకా పాప వెళ్ళిన తర్వాత ఇంకా మాకైతే ఇంకా ఇంట్లో వంట పని అండి, కూర వేయాలి. చిన్న పాప అయితే ఇంకా లెగలేదండి. ఇంకా పాప వెళ్తూ చిన్న పాప కూడా లెగిసిపోయిందండి. అమ్మ వెళ్తున్నాను అని అరిసింది, వెళ్తున్నాను అమ్మ బాయ్ అమ్మ అంది, అంతే. ఇంక దెబ్బతో మా చిన్న పాప అయితే లెగిసిపోయిందండి. ఇంకా లేచింది కదండి, ఇంకా నేను కూడా వెళ్తానని చెప్పి ఏడుపు అనమాట. లెగడం ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి మా పాపను కూడా ఇచ్చి పంపించాను. వెనకాల కుక్క వెళ్తుంది చూసారని, రోజు ఆ కుక్క మా పాపని దేపెట్టి వచ్చేంత వరకు కూడా మాతో పాటు వస్తుంది అనమాట. స్కూల్లో దేపెట్టి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మాతో పాటే వచ్చేసిద్ది. ఇంకా మా వారు వచ్చే లోపల మా వారికి కూడా ఎగ్ దోశ వేసేద్దాం కదా అని చెప్పేసి దోశ అయితే వేస్తున్నానండి. పక్క స్టవ్ ఖాళీ అయింది కదా, గుడ్లు అయితే ఉడికిపోయినాయి తీసేసాను. ఇంకా స్టవ్ మీద అయితే ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి. మళ్ళీ నేను లేట్ చేశాను అంటే కనుక ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి తినకుండా అయితే వెళ్ళిపోతారండి, వద్దు అని చెప్పేసి. బాక్స్లో పెట్టించినా కూడా ఇంకా తీసుకెళ్ళరు అనమాట. నాకు వద్దు, అక్కడ కుదరదు అని చెప్పి తినరు. అందుకని చెప్పి ఆయన వెళ్ళగానే వెంటనే ఎగ్ దోశ అయితే వేసేస్తున్నానండి. కూర అయితే ఆయన వెళ్ళిన తర్వాతైనా వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి దోశ అయితే వేసేస్తున్నానండి. ఇక ఈ 2 గుడ్లు అయితే ఒక గుడ్డు అయితే మా చిన్న పాపకండి, ఇంకో గుడ్డు అయితే మా మమ్మీకి అనమాట. మా డాడీ అయితే లేరండి, పొద్దున్నే పనికి అయితే వెళ్ళిపోయారనమాట, లేదా డాడీకి కూడా ఇచ్చేదాన్ని. డాడీ పొద్దున్నే 5 గంటలకల్లా వెళ్ళిపోయారనమాట. ఇంకా గుడ్డు అయితే మా చిన్న పాపకి ఇచ్చేసి అంత ఇష్టంగా తీసుకుంటుందండి మా పాప. మా చిన్న పాప అయితే లోపల సొన తినదండి, మా పెద్ద పాప అయితే లోపల సొన తినిద్ది. అమ్మకి ఇచ్చేసిన తర్వాత అమ్మ అయితే రైల్వే నుంచి మళ్ళీ గారెలు అయితే పట్టుకొచ్చారంటండి. గారెలు అయితే తీసుకెళ్ళమంది. నేనైతే తిన్నమ్మ అక్కడే 2 ఇడ్లీ తిని అయితే వచ్చాను, మీకనే తెచ్చానని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి పైకైతే తీసుకొస్తాను అనమాట మా వారికి పెడదామని. నేను ముందు చూసుకోలేదని, లేకపోతే మా పెద్ద పాపకు కూడా పెట్టేదాన్ని. ఆయన అంత ఇష్టంగా తినాలి. నా అమ్మాయి పూరి దోశ అయితే తినిద్ది. ఇంకా మా వారికి అయితే దోశ వేసేసానండి, దోశ పెట్టాను. ఏది కావాలంటే అదే తింటారని చెప్పేసి గారెలు కూడా పెట్టేశాను. గారెలోని దోశ అయితే పెట్టాను అనమాట. అమ్మ అయితే చట్నీ కూడా తెచ్చారని. పాప అయితే గుడ్డు కింద కూర్చొని తింటుందని వాళ్ళ నాన్న తిడుతున్నారని బాస్మట్లు వేసుకొని తిను అనేసి. నేనైతే వదిలేస్తానండి, సర్లే చిన్నపిల్లలు కదా అని చెప్పేసి పెద్దగా పట్టించుకోను అనమాట. మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ఆ గుడ్డు కూడా మంచం మీద కూర్చొని తింటుందన్నమాట. మంచం మీద కూర్చొని తింటాలు, మంచం మీద కూర్చొని హోంవర్క్ చేయడాలు ఏంటి అసలు, నువ్వు చెప్పవా ఏంటి అని చెప్పి అరుస్తారు నా మీద. ఇప్పుడు పైన కూర్చుందని చెప్పి మళ్ళీ కింద కూర్చోబెట్టారు. నేనంటే పిల్లలకి గారవండి, మా వారైతే భయం అనమాట. మా వారు వెంటనే కూర్చో అనగానే కూర్చుంటారు. అదే నేను కూర్చోమంటే అసలు కూర్చోరనమాట. అటు తిప్పి ఇటు తిప్పి ఒక నవ్వు నవ్వించేస్తారు. ఒక నవ్వి మా పిల్లలు నవ్వారు అంటే చాలు ఇంకా ఐస్ అయిపోతాను అనమాట. మా వారైతే అలా కదండి, ముందు క్రమశిక్షణ అన్నీ ఉండాలని చెప్పి కంపల్సరిగా పిల్లలు బాస్మట్లు వేసుకుని కూర్చోవాలి. హోంవర్క్ కూడా నేను ఒకసారి మంచం మీద కూర్చోపెట్టి చేపిస్తానని, అందుకని తిడతారనమాట. హోంవర్క్ కింద కూర్చొని చేయాలి కానీ పైన కూర్చోవడం ఏంటని చెప్పి తిడతారు. ఇంక ఇప్పుడైతే వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను కదా అని చెప్పేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా అయితే ఇప్పుడు అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే వార్చేసుకుంటున్నాను. అన్నం వార్చంగానే ఇంకా కొంచెం నీరు లాగిద్ది కదా అని చెప్పి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. గుడ్లు అయితే ఇంకా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా కూర వేసేయాలన్నమాట. కూరకైతే నేను ఒక 3 ఉల్లిపాయలు 3 టమాటాలు అయితే తీసుకుంటాను.
ఇవి గుడ్లు పులుసు పెడదాం అనుకున్నాను. ఈగురు అయితే సరిపోదు కదండి, అమ్మ వాళ్ళకి మాకు పైనకి సరిపోదు కదా, అందుకని చెప్పేసి గుడ్లు పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేసేసానండి. ఈ స్కూల్ అయితే పాప అయితే చాలా బాగా చదువుతుందంటండి, చెప్పారనమాట, మిస్ చెప్పారు. నిన్న స్కూల్కి వెళ్తుంటే మామూలు కంపల్సరీగా నేను 1 మంత్లో ఒక 2 టైమ్స్ అయినా సరే పాప ఎలా చదువుతుంది ఏంటి అని చెప్పి అయితే కంపల్సరీ అబ్జర్వ్ చేస్తానండి, కనుక్కుంటానన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వేరే స్కూల్లో వేసాను కదండి, షాప్ ఎదురుగుండా ఉంది కదా అని చెప్పేసి వేసేసాను అనమాట. అంటే అప్పటికి ఎంక్వైరీ చేశాను, బాగా చెప్తారు అనేసి అన్నారండి. సరే నాకు కూడా షాప్ ఎదురుగుండా ఉండేది కదా, పాపకు కూడా అలవాటు అవ్వాలి కదా, నేను దగ్గరగా ఉంటాను చూసుకుంటాను అన్నట్టుగా వేసాను. కానీ ఏమీ చెప్పలేదండి, అసలు ఏం చదివేం లేదు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అయితే పాప అయితే చాలా బాగా చదువుతుందండి. 1 మంత్ అయింది, ఇప్పటికి కంప్లీట్ అయింది జాయిన్ అయ్యి. 1 మంత్లో మేమైతే క్యాపిటల్స్ అయితే నేర్పించామండి, క్యాపిటల్ ఏబిసిడీలు అయితే నేర్పించాం. ఈ 1 మంత్లో వాళ్ళు స్మాల్ ఏబిసిడీలు నేర్పించారండి. 1 2 3 అయితే 30 వరకే వచ్చి మా పాపకి, ఇప్పుడు 100 నెంబర్స్ నేర్పించారు. అంటే ఎడ్యుకేషన్ చాలా బాగుందండి. మాకేమో ఫస్ట్ తెలియక ఇక్కడ జాయిన్ చేయలేదన్నమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా మా ఇంటికి ఎందుకు వచ్చేసారు కదా, పిల్లని తీసుకొచ్చుకోవడానికి కూడా బాగుండిద్ది, అమ్మ తీసుకొచ్చేస్తారు అన్నట్టుగా జాయిన్ చేశా. లేదు అంటే మా అమ్మ వాళ్ళు రాకపోయినా నేను అక్కడ జాబ్ కంటిన్యూ చేసినా కానీ నేను మళ్ళీ అక్కడే వేసేదాన్ని. సరే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారు, నేను కూడా అక్కడ పని మానేశాను అన్నట్టుగా ఇంక ఇక్కడైతే వేసానండి. 1 మంత్లోనే నాకు పాప డిఫరెన్స్ అయితే తెలిసిందండి, చాలా బాగా చెప్తున్నారు. మళ్ళీ మిస్ కూడా చెప్పారు. నేను చెప్పానండి ఆల్రెడీ ఎల్కేజీ చదివేసిందండి పాప, కాకపోతే ఏబిసిడీలు క్యాపిటల్స్ వచ్చు, స్మాల్స్ రావండి అని చెప్తే సరేనమ్మా అని చెప్పి 1 వీక్ అబ్జర్వ్ చేస్తాను అనేసి అన్నారు. తర్వాత ఏబిసిడీలు అన్నీ రాపించిన తర్వాత తను ఏబిసిడీలు కూడా బాగానే రాస్తుందండి. ఒకవేళ మర్చిపోయినా కూడా పక్కన వాళ్ళని డిపెండ్ అవ్వట్లేదు, అడగట్లేదు, తనకు తానే మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ రాస్తుంది. సో పాప అయితే బాగా చదువుతుందండి, ఇంప్రూవ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ ఇయర్ అయితే ఫస్ట్ క్లాస్కి వేసేస్తాను, అలాగా నేను రెడీ చేస్తాను ఈ పాపని, మీరేం భయపడద్దు, కంగారు పడద్దు అని చెప్పారని. సో నాకైతే మా పాప విషయంలో కొంచెం బెంగ అయితే తీరిపోయిందండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం భయపడ్డానండి, ఏమీ రావట్లేదని. తెలిసింది ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా మా పాప అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడు కూర్చోవడం కానీ, ఏడవడం కానీ, పడుకోవడం కానీ అక్కడ చేసేది ఆ స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ స్కూల్లో నేను క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను కదండి, మధ్యలో ఎప్పుడు చూసినా మా పాప స్లేట్ మీద రాస్తుందని, రాసుకోవడం, బుక్ మీద పెన్సిల్తో రాయడం, మిస్ దగ్గరికి వెళ్ళి ఇది చెప్తుందనమాట, ఇది అదే అని చెప్తుంది. సో ఎప్పుడు చూసినా చదివించడంతో ఇంకా వాళ్ళకి ఫుడ్ కూడా మధ్యాహ్నం ఫుడ్ బాగానే పెడుతున్నారని, ఎప్పుడు బాక్స్ ఖాళీ చేసి వస్తుంది. ఒకవేళ నేను కూర సరిగా వండకపోతే మాత్రం ఫుడ్ అలాగే వచ్చేసిద్దని, బాగానే ఉంది అంటే తనకు నచ్చిందంటే తినేసి వస్తుందని. సో పిల్ల మీద అయితే కొంచెం బెంగ అయితే తీరిందని, కొంచెం పర్వాలేదు ఇప్పుడు. ఇప్పుడైతే కూర అయితే వేసేసుకున్నానండి, ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగిపోయినాయి. పక్క పొయ్యి మీద అయితే చిన్న పాపకైతే నీళ్ళు పెట్టాను. కూరలో ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకుంటానండి. పసుపు అయితే కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పక్కన గుడ్లు అయితే పసుపు వేసి వేపాను కదండి, మళ్ళీ పసుపు కొంపు వచ్చిద్ది అని చెప్పేసి, వాసన ఎక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం పసుపు అయితే లైట్గా వేసుకుంటున్నాను అనమాట. ఇది మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ చింతపండు అయితే కొంచెం ఒక రవ్వ అంత అయితే పక్కన నానబెట్టుకున్నాను. ఇంకా ఆ చింతపండు పులుసు వేసుకుని తర్వాత ఇంకా అది ఉడుకుతా ఉన్నప్పుడు పాపకైతే స్నానం చేయించవచ్చు కదా అన్నట్టుగా పక్కనైతే నీళ్ళు పెట్టేసుకున్నానండి. చక్కగా ఇది కూడా మగ్గిపోయిందండి. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయ పులుసు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పక్కన నీళ్ళు కూడా మరిగిపోయినాయండి. ఇంకా మా చిన్న పాప అయితే వేడి నీళ్ళు బాగానే వేసుకుంటారు, మా పెద్ద పాప అయితే వేడి నీళ్ళు పెద్దగా వేసుకోదనమాట, వేడి తట్టుకోలేదు, కొంచెం చల్లగా వేసుకుండిద్ది. మా చిన్న పాప మాత్రం బాగా వేడి ఉండాలని బాగా వేడిగా వేసుకుండిద్ది అని బాగాని. గుడ్లు వేపేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి, ఇంకా అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిలీగా కొంచెం పసుపుగా ఇంకా ఉంది కదా అని చెప్పి దాంట్లో కొంచెం అయితే పులుసు వేసుకొని మళ్ళీ వేసేసుకున్నాను. ఇంక ఇదైతే ఉడుకుతూ ఉండిద్ది కదండి. ఇప్పుడైతే చక్కగా చిన్న పాపని అయితే స్నానం చేయించుకొని రెడీ చేయించుకోవచ్చు అనమాట. ఇంక ఇది అయిపోతే మనం క్యారేజీలు పెట్టేసుకోవడానికి ఇంకా పెద్ద పని ఏం లేదు, ఇంకా సామాన్లు అన్నీ అయిపోయినట్టే.
స్నానం చేపిద్దాం కదా అని చెప్పి వెళ్తుంటే ఇంకా మా పాప అయితే ఇప్పుడు మళ్ళీ గారె తింటుందండి. ఇందాక గుడ్డు తినింది, పూరి తినలేదనమాట, దోశ తినలేదు, ఒక గుడ్డు తిని లెగిసిపోయింది. ఇప్పుడైతే పక్కన అలా పెట్టేసి తనే తింటదిలే అని చెప్పి నేను ఎప్పుడైనా సరే ఏదైనా వద్దు అన్నా కూడా అది అక్కడి నుంచి తీసేయను, తనే తినిద్దిలే అని చెప్పి అలా పక్కన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు అదైతే గారె అయితే తీసుకొని తింటుందండి. ఇప్పుడు కనుక నేను మధ్యలో వెళ్ళాను అంటే ఇంకా అది తింటాం ఆపేసిద్ది కదా, అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా నీళ్ళు పక్కన పెట్టేసి పాప్కార్న్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా పెద్ద పాప వెళ్తూ వెళ్తూ అమ్మ పాప్కార్న్ చెయ్యి, స్నాక్స్ కింద పెట్టని పర్టికులర్గా మరీ చెప్పి వెళ్ళిందండి. నేను ఎక్కడ మర్చిపోతానా అని చెప్పేసి చేతికి ఇచ్చి స్టవ్ దగ్గర పెట్టి వెళ్ళిందని, ఇక్కడ పెట్టుకో, ఇక్కడ ఉంటే గుర్తుంటుంది అని చెప్పి వెళ్ళిందని మా పాప. సరే అని చెప్పేసి ఇంకా మా పాప కోసం అడిగింది కదా అని చెప్పి పాప్కార్న్ అయితే వేసానండి. ఇంకా పాపకైతే స్నానం చేపించేసానండి. తలకి ఆయిల్ పెట్టేసి నేను తల అయితే దూతాం కదా అని ఆయిల్ తీసుకున్నా. మా పాప ఎప్పుడు ఆయిల్తో కొబ్బరి నూనె రాసినా కానీ చేతిలో వేయమని అడుగుండు, ఒక చేతిలో వేసినా కూడా కుదరదండి, 2 చేతుల్లో వేయమని అడుగుతుంది. మా పాప ఎంత టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే ఫోన్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అప్పుడు తలదూతాను అనమాట. ఎందుకంటే సరిగా ఉండదండి, టీవీ చూడటం ఏదైనా చూస్తే మ్యాక్సిమం ఎక్కువ టీవీనే పెడతానండి. బొమ్మలు అవన్నీ టీవీలో ఎక్కించి డౌన్లోడ్ చేయించి పెన్ డ్రైవ్లో పెట్టిస్తాను అనమాట. కానీ ఎంత లీనమైపోయినా కానీ నేను కొబ్బరి నూనె పెట్టే టయానికి మా పాప 2 చేతులు చాపుతుందండి. ఆ కొబ్బరి నూనె నిజం కాళ్ళకి రాసుకుంటుంది అనమాట, కాళ్ళకి చేతులకి రాసుకునిద్ది. ఫస్ట్లో నేను అలా రాసేదాన్ని కానీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు రాసేవాళ్ళమాట. ఇంకా తనకు అది అలవాటు అయిపోయింది, తన చేతికి కూడా వేయడం అయితే తనకు అలవాటైంది. ఇంకా ఇప్పుడు కూడా అలా తీసుకుండిద్ది. తల అయితే దువ్వేసానండి. ఇంకా పౌడర్ అయితే రాస్తున్నాను అనమాట. ఈ పౌడర్ డబ్బా అనేది మేము కొని ఒక 1 వీక్ కూడా అవ్వట్లేదండి, కానీ డబ్బా అయితే ఖాళీ అయిపోయింది. అస్సలు బతకనివ్వరండి ఈ పౌడర్ డబ్బాని. ఎంత కావాలంటే అంత పౌడర్ చేతిలో వేసేసుకొని మొహానికి, మంచానికి అన్నిటికి రాసేసి మొత్తం పౌడర్ అంతా ఖాళీ చేసేసింది అనమాట. కాళ్ళకి రాసేసుకునేది, బట్టలకి రాసేసుకుని మొత్తం ఖాళీ చేసింది. అదిగోండి అలా వేసేసుకుండిద్ది. ఇంకా తనకి రాకపోయినా సరే నా చేత తీపిచ్చి మరీ వేసేసుకుంటుంది. తీయను అంటే ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఏడుపు అనమాట. సరే ఏడిపించడం ఎందుకులే అని చెప్పి కొంచెం ఒకసారి తీసిస్తాను. తీసిచ్చినది కొంచెం వేసుకుంటుందని మొత్తం అంతా వంపేసిద్ది. నేను లేనప్పుడు కూడా ఇంకా అలాగే చేసేసిద్ది అనమాట. ఇంకా బొట్టు అయితే మా పాప మామూలు ఫస్ట్ అయితే ఏంటో అనుకుని వద్దు అంటది, కాటికి అనుకొని వద్దంటదండి, కాటికి అస్సలు పెట్టుకోదు. బొట్టు అయితే ఎంత చక్కగా పెట్టించుకుంటుందండి, అస్సలు కదలదనమాట. అది కొంచెం సరే డన్ అంది. బొట్టు అంటే చాలా ఇష్టం అండి మా పెద్ద పాపకి, మా చిన్న పాపకంటే బొట్టు అయితే చాలా ఇష్టం అండి. ఎంత శ్రద్ధగా పెట్టించుకుంటారో అలా. కానీ ఎంత ఇష్టంగా బొట్టు పెట్టించుకుంటుందో కాటికి అయితే అస్సలు పెట్టించుకోదండి. కళ్ళు అయితే గుంటలు పడిపోతాయంట కాటికి పెట్టకపోతే. కానీ మా పాప ఏమో అస్సలు కాటికి పెట్టించుకోదని, బొట్టు కింద పెట్టించుకుంటుందని కళ్ళకి కాటికి పెట్టించుకోదు. ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తున్నానండి. కొంచెం పువ్వులు ఉన్నాయి కదా, అరమూర అయితే మా పెద్ద పాపకి అటు ఇటు పెట్టాను. ఇంకా కొంచెం అరమూరలో సగం పూలు అయితే మా అమ్మకి పక్కన పెట్టాను కొంచెం, ఎందుకంటే మా అమ్మకంటే చాలా ఇష్టం అండి ఆ పూలు అయితే. సగం మా చిన్న పాపకి పెట్టి సగం అయితే మా అమ్మకి పెట్టాను అనమాట. లాస్ట్కి ఇంకా మా పాపని ఎలా రెడీ చేశానో ఏంటో చూడండి. ఫైనల్లీ మా పాప లుక్ ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ ఫ్లవర్ పెట్టాను కదా, ఆ ఫ్లవర్ అయితే మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్తో చాలా బాగా నచ్చింది. ఇంకా కూర అయితే అయిపోయిందండి. చక్కగా స్నానం చేయించి రెడీ చేయించే లోపల నాకు ఇక్కడ కూర కూడా అయిపోయిందండి. గుడ్డు ఒకటి తక్కువైందండి ఒకరికి, అది కూడా నాకేనండి. ఎలాగో నైట్ మేము గుడ్డు వేసాను అనమాట, ఆ గుడ్డు అట్టు దాంట్లో వేసేసాను అనమాట. ఇంకా పాప్కార్న్ కూడా అయిపోయిందండి. బాక్సులు పెట్టేసుకోవాలి ఇప్పుడు. బాక్స్ అయితే ఇదిగోండి మా అమ్మ వాళ్ళకి కర్రీ గిన్నెలో వేసేసాను. మా చిన్న పాపకి, మా మమ్మీకి, మా డాడీకి. డాడీ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తా అన్నారంటే నాకు పెట్టేసుకున్నా, మా చిన్న పాపకు కూడా పెట్టేసి. ఇదైతే మా వారికి అండి, మధ్యాహ్నం వస్తారు మా వారు.